మార్చి 21, 22, 23 తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్లో జరిగే ఏఐకేఎంఎస్ 3వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ పి టాన్యా విజ్ఞప్తి చేశారు. రైతాంగ వ్యవసాయ కూలీల సమస్యలపై ఏఐకేఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆమె చెప్పారు. ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేయాలని టాన్యా డిమాండ్ చేశారు. ఈ రాజమండ్రి నగరంలోనే భారీ ఎత్తున నిర్వహించుకున్నాం 2000 సంవత్సరంలో. తర్వాత 2005లో పంజాబ్లో ఈ జలంధర్లో 2వ మహాసభ జరిగింది. 3వ మహాసభ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో జరపాలని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ ఈరోజు పరిస్థితి గమనించినట్లయితే మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా పెట్టుబడి పరిశ్రమలు అని చెప్పి చేస్తున్నారు తప్ప గతంలో ప్రపంచీకరణకు ముందు నామమాత్రంగా అయినా కానీ భూ సంస్కరణల గురించి పేదవాడి భూమి పంపకం గురించి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తానికి దాని ఎజెండాని ఎత్తేసుకుని అసలు చంద్రబాబు గారి దగ్గర నుంచి, జగన్ దగ్గర నుంచి, మోడీ దగ్గర నుంచి ఎవరు కూడా రైతు సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు, భూమి పంపిణీ సమస్యలు ఎత్తలేదు. ఎప్పుడో 1982లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. భూ సంస్కరణ చట్టాన్ని సవరించి భూమి లేనటువంటి వాళ్ళకి భూమి పంచాలి.